హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. మనం ఎక్సెల్లో నేర్చుకునేది అంటే ఒక 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం నేర్చుకుంటాం. అంటే ఆఫీస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ వర్క్ కావచ్చు, ఒక కాలేజ్ వర్క్ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్. ఇలా మనకు ఒక డిఫరెంట్గా మనం ఏదైనా ఒక ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ మనం చేయాలంటే మనకు 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకు. ఏంటంటే ఇలా మనకు ఎంఎస్ ఎక్సెల్లో ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ మనం చేయాలంటే ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం చెప్పేది బేసిక్ ఎక్సెల్ కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే ఒక 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం నేర్చుకుంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ ఇంతకుముందు చెప్పాను మనము. ఏదైనా స్కూల్ వర్క్ కావచ్చు, ఒక కాలేజ్ వర్క్ కావచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చిన్న ఒక ఆన్లైన్ సెంటర్ కావచ్చు, ఇలా మనం డిఫరెంట్గా ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ చేసేటప్పుడు ఈ 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఏంటి 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, mathematical functions, statistical functions and logical functions. Okay viewers, ఫంక్షన్స్లో మనం నేర్చుకోబోయే ఫస్ట్ ఫంక్షన్స్ ఏంటంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఆఫీస్కి సంబంధించినట్టు మనకు ఎంఎస్ ఎక్సెల్లో యాక్చువల్గా ఎంఎస్ ఎక్సెల్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బట్ మనం ఆఫీస్కి సంబంధించి మనం చిన్న వర్క్స్ ఎక్సెల్లో చేసుకోవాలంటే మనం చెప్పాం లాస్ట్ క్లాస్లో లాస్ట్ టైం 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పేసి అందులో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనమాట. డేట్ అండ్ టైంలో ఫస్ట్ ఫంక్షన్ మనకి ఏంటంటే టుడే. కంప్యూటర్లో కంపల్సరీగా ప్రతి ఫార్ములా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఇట్ విల్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ టు. కంపల్సరీ ప్రతి ఫార్ములా మనకు ఇక్కడ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చెప్పబోయే ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ టుడే అనే ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా మనకు ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్తో ఉంటుంది కంపల్సరీగా కంప్యూటర్లో. ఈ ఫంక్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే ఇట్ విల్ డిస్ప్లే ది సిస్టమ్ కరెంట్ డేట్, సిస్టమ్ యొక్క కరెంట్ డేట్ని ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దాన్ని మనం పెరాంథసిస్ అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకు సిస్టమ్ యొక్క కరెంట్ డేట్ అనమాట. 2/1/2026 అలా. టోటల్ సిస్టమ్ యొక్క డేట్ని మనకు షో చేస్తాను అనమాట. ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తర్వాత ఎంటర్. అది ఇప్పుడు డేట్లో మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ డే వచ్చింది, తర్వాత మంత్ వచ్చింది, తర్వాత ఇయర్ వచ్చింది. ఇలా మొత్తం కాకుండా నాకు ఓన్లీ డే మాత్రమే డిస్ప్లే కావాలి, లేకపోతే నాకు ఓన్లీ మంత్ మాత్రమే డిస్ప్లే కావాలి, లేకపోతే ఓన్లీ నాకు ఇయర్ మాత్రమే డిస్ప్లే కావాలి. అలా కూడా మనకు వాటికి కూడా మనకు ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. నీకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి, డే మాత్రమే కావాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈక్వల్ టు డే అని టైప్ చేయాలి, తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఆ తర్వాత టుడే, ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్. ఎన్ని బ్రాకెట్స్ అయితే మనం ఓపెన్ చేస్తే మన బ్రాకెట్స్ కంపల్సరీగా క్లోజ్ చేయాలి. కంపల్సరీగా ఫంక్షన్స్లో అలానే ఉంటుంది అనమాట ఇక్కడ. టుడే అంటే టోటల్ డేట్ వచ్చేసింది మనకు. ఇక్కడ డే అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది డే ఫ్రమ్ ది డేట్. డేట్లో నుంచి డేని మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క యూజ్. ఇక్కడ డే ఏంటి మనకు 2 కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 అని మాత్రం వచ్చేస్తుంది. ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఈక్వల్ టు డే ఓపెన్ బ్రాకెట్ టుడే, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్. ప్లస్ నాకు ఓన్లీ మంతే కావాలి. ఈక్వల్ టు మంత్ అని టైప్ చేయాలి, మళ్ళీ సేమ్. టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ మంత్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది మంత్ ఫ్రమ్ ది డేట్. డేట్లో నుంచి మళ్ళీ మనకి ఇక్కడ మంత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. మనకు ఫస్ట్ మంత్ కాబట్టి 1 అని వచ్చేసింది అనమాట. ఈక్వల్ టు ఏమో టైప్ చేయాలి ఇక్కడ మంత్, ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్, తర్వాత టుడే, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ తర్వాత ఎంటర్. మనకు ఆటోమేటిక్ మంత్ వస్తుంది అనమాట. లేదు నాకు ఓన్లీ ఇయరే కావాలి, సేమ్. ఈక్వల్ టు ఇయర్ అని టైప్ చేయాలి, ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్ టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది ఇయర్ ఫ్రమ్ ది డేట్. డేట్లో నుంచి మనకు ఇయర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఏమని టైప్ చేసాం ఇయర్ రావాలంటే ఈక్వల్ టు ఇయర్ అని టైప్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ టుడే దెన్ ఎంటర్. లేదు సార్ నాకు డేట్తో పాటు ఒక టైం కూడా కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏముంటుందంటే ఈక్వల్ టు నవ్ అని ఉంటుంది, తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్
సో నవ్ అంటే ఏం చేస్తుంది, సో డేట్ వస్తుంది, డేట్తో పాటు మనకు టైం కూడా వస్తుంది అనమాట. చూడండి 2/1/2026 21/20. సో కంప్యూటర్లో ఇక్కడ 24 అవర్స్ ఫార్మేట్ ఉంది కాబట్టి ఇక్కడ సో 21 మీన్స్ సో నైట్ 9 అనమాట, 9:20 ఆ విధంగా అనమాట. ఓకేనా. సో 12 మధ్యాహ్నం 12 వస్తుంది. సో 1 అయితే మనకు యాక్చువల్ 12 అవర్స్ ఫార్మేట్లో ఉంటే 1 అంటాం, బట్ కంప్యూటర్కి వచ్చేసరికి అంటే ఏమవుతుంది అనమాట 13 అవర్స్. సో 2 అంటే 14 అవర్స్, 3 అంటే 15 అవర్స్, అట్లా 4 అంటే 16. సో ఆ విధంగా వస్తుంది. సో 24 అవర్స్ ఫార్మేట్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే. సో ఏమైనా టైప్ చేయాలి, డేట్తో పాటు టైం కూడా రావాలంటే సో ఈక్వల్ టు నౌ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండ్. దీంట్లో మళ్ళీ మనకు అంతే. సో డేట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21/21 అవుతుంది యాక్చువల్గా, అంటే 9:21 అవుతుంది అనమాట. సో ఇందులో మళ్ళీ మనకు అవర్స్, మినిట్స్, సెకండ్స్ అట్లా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కావాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అవర్స్ కావాలి. సో ఇప్పుడు ఏం టైప్ చేయాలంటే ఈక్వల్ టు సో అవర్, సో ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ నౌ, సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నవ్ అంటే మనకి ఏమొచ్చింది, టైం వచ్చింది కదా డేట్తో పాటు. సో ఇక్కడ అవర్ అంటే అవర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, దేంట్లో నుంచి మళ్ళీ మనకు టైంలో నుంచి అనమాట. ఓకేనా. సో మనకి ఏమి ఇక్కడ 21 అవర్స్ కాబట్టి ఆటోమేటిక్ మనకి ఏమొచ్చింది అక్కడ సో 21 వచ్చేసింది అట్లా. సో ఏమైనా టైప్ చేయాలి, సో ఈక్వల్ టు అవర్ ఓపెన్ బ్రాకెట్ నౌ ఓపెన్ క్లోజ్, సో మళ్ళీ క్లోజ్ తర్వాత ఎంటర్. సో 9 కాబట్టి మనకు 21 వచ్చింది అనమాట. లేదు సార్ నాకు ఓన్లీ మినిట్స్ కావాలి, అలా కూడా టైప్ చేసుకోవచ్చు. సో ఈక్వల్ టు మినిట్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, సో మళ్ళీ నౌ, సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే ఎంటర్. సో మనకి ఏముంది ఇక్కడ 21/22 అంటే 21 అనేది అవర్స్, 22 అనేది మినిట్స్ అనమాట. సో కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ సో 22 అట్లా అనమాట. సో ఏమైనా టైప్ చేయాలి ఈక్వల్ టు మినిట్, ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఆ తర్వాత సో నౌ, సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, సో మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. లేదు నాకు సెకండ్స్ కావాలి. సో సెకండ్స్ మనకు ఆటోమేటిక్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి మనకు, ఎందుకంటే సో మన మాటల్లోపే సెకండ్ అయిపోతుంది కాబట్టి. సో ఎంటర్. ఇప్పుడు 36 సెకండ్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం ట్రై చేసినాం అనుకో అదే ఫంక్షన్, ఒకవేళ ఈక్వల్ టు సో సెకండ్, సో నౌ ఓపెన్ క్లోజ్, ఇంతకుముందు 36 మరి మళ్ళీ 36 వస్తాయంటే మనకు మాట్లాడడం మన సెకండ్స్ పెడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ మనకి చేంజ్ అవుతుంది అనమాట. సో 48 వచ్చింది అట్లా. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, సో డేట్కి టైంకి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా మనం దేంట్లో చేయొచ్చు ఇక్కడ. సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి ఈక్వల్ టు టుడే అంటే ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది సిస్టమ్ డేట్ అనమాట. ఓకేనా. లేసిన డేట్లో ఓన్లీ డే మాత్రమే కావాలంటే ఈక్వల్ టు డే టుడే అని టైప్ చేస్తాం. లేసిన నాకు ఓన్లీ మంత్ కావాలి, సో ఈక్వల్ టు మంత్ టుడే అని టైప్ చేస్తాం. లేసిన నాకు ఓన్లీ ఇయర్ కావాలి, సో ఈక్వల్ టు ఇయర్ టుడే అని టైప్ చేస్తాం. సో డేట్తో పాటు మనకు టైం కూడా కావాలనుకుంటే ఈక్వల్ టు నవ్ అని టైప్ చేస్తాం. మళ్ళీ టైంలో మనకు అవర్స్ మాత్రమే కావాలనుకుంటే ఈక్వల్ టు అవర్ నవ్ అని టైప్ చేస్తాం. లేదు నాకు ఓన్లీ మినిట్స్ కావాలి, సో ఈక్వల్ టు మినిట్ అని టైప్ చేసి నవ్ అని టైప్ చేస్తాం. సో ఓన్లీ సెకండ్స్ కావాలనుకుంటే ఈక్వల్ టు సెకండ్ నవ్ అని టైప్ చేస్తాం అనమాట. ఓకే వ్యూయర్స్. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ అవర్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనమాట. ఓకే. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.